గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటే ఇంకా సకినాలే కదా. మా ఇంట్లో మేము సకినాలు ఇట్లా చేసినాం. ఎంత మంచిగా వచ్చినాయో, కరకరలాడుతూ వచ్చినాయో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా నేనైతే సకినాలు చేయడానికి రేషన్ బియ్యం తీసుకున్న, పాత బియ్యం. వాటినైతే 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక 9 గంటలు నానబెట్టేసిన. 9 గంటలు నానిన తర్వాత ఇంకా ఒక గంపలో చున్నీ వేసుకొని, చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఆ బియ్యాన్ని అంతా ఆ చున్నీలో నీళ్లు వడిసేటట్టు వేసి 1 గంట తర్వాత పిండి అయితే పట్టించుకొచ్చుకున్నా. ఇంకా అప్పాలకైతే నువ్వులు నేనైతే ప్యాకెట్ నువ్వులు కాకుండా విడి నువ్వులే తీసుకున్నా. అందులో కొంచెం ఇసుక ఉంటుంది. ఆ ఇసుక అంతా పోయేటట్టు మంచిగా గాలిచ్చుకొని నువ్వుల్లో ఉండే నాపలన్నీ తీసుకోవాలి. నాపలు ఉంటేనైతే అప్ప వేడి నూనెలో వేయంగానే చిటపటలాడుతూ నూనె అంతా పొంగిపోతుంది. ఇలా పైకి వచ్చిన నాపలన్నీ తీసేసుకోవాలి. తీసేసుకొని ఆ మిగిలిన కింద ఉన్న నువ్వుల్ని మాత్రమే పిండిలో వేసుకోవాలి. ఇంకా పిండి అయితే జల్లెడ పట్టేసుకొని ఆ పిండినంతా ఒక చెద్దర్లో అయినా బెడ్షీట్లో అయినా వేసుకొని అందులో ఉప్పు, ఓమ, నువ్వులు వేసుకొని కలుపుకోవాలి. నేనైతే 5 కిలోల పిండి తీసుకున్నా. కిలో పిండికి 2 స్పూన్ల ఉప్పు కరెక్ట్ సరిపోతుంది. ఇంకా నాది 5 కిలోల పిండి కనుక నేనైతే 10 స్పూన్ల ఉప్పు, 10 స్పూన్ల ఓమ కూడా 2 స్పూన్లు సరిపోతుంది కిలోకు. ఇంకా అందుకే 10 నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. 10 స్పూన్ల ఓమ. ఈ ఉప్పు, ఓమ పిండికి కలిసేటట్టు వీడియోలో చూపిస్తున్నట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా పిండినంతా కలుపుకున్న తర్వాత ఇంకా మిగిలిన నువ్వులు కూడా అందులో వేసుకోవాలి. నేను కిలో నువ్వులు తీసుకున్నా 5 కిలోల పిండికి. 5 కిలోల పిండికి కిలో నువ్వులు కరెక్ట్ సరిపోతుంది. కొంతమంది కిలోన్నర పోస్తారు. కానీ కిలోన్నర నువ్వులు వేస్తే ఏమవుతుందంటే మనం సకినాలు పోసేటప్పుడు కొంచెం లావుగా వస్తాయి. ఇలా కిలో పోయడం వల్ల మీడియం సైజు మంచిగా వస్తాయి. మంచిగా కాలేటప్పుడు కూడా మంచిగా కాలుతాయి అనమాట. అందుకే నేనైతే ప్రతిసారి 5 కిలోల పిండికి కిలో నువ్వులు వేసుకుంటా. ఇంకా ఆ నువ్వులు కూడా పిండిలో మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఆ పిండినంతా ఒక డబ్బాలో ఎత్తుకొని కొన్ని నీళ్లు పోసుకుంటూ, తగినంత నీళ్లు పోసుకుంటూ పిండినైతే ముద్దకు వచ్చేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చెద్దరు వేసుకొని పిండితో గౌరమ్మ చేసి పసుపు కుంకుమ బొట్టు పెట్టేసి ముత్తైదువులు బొట్టు పెట్టేసుకొని సకినాలు పోయడం అయితే స్టార్ట్ చేస్తాం. ఇంకా చేయండి. నేనైతే వీడియోలో చూపిస్తున్నట్టు అలా బొట్టు కూడా పెట్టేసుకొని మేమిద్దరం కూడా బొట్టు పెట్టుకున్నాక ఇంకా సకినాలు పోయడం అయితే స్టార్ట్ చేశాను. నిజంగా సకినాలు పోయడం అయితే చాలామందికి రాదు అంటారు. కానీ సకినాలు పోయడం చాలా ఈజీ. అసలు ఒక్కసారి మనకు వచ్చిందంటే ఎన్ని కిలోల పిండి 10 కిలోల పిండి కూడా ఒక్కరం పోయగలుగుతాం అనమాట. అంత ఈజీ ఇది. కానీ కొంతమంది నేర్చుకోవడానికే భయపడి అమ్మో రాదు అంటారు. కానీ గారెలు చేయడం కంటే సకినాలు చేయడం చాలా ఈజీ. నాకైతే సకినాలు చేయడం అంటే చాలా ఇష్టం. ఇక్కడ అందరికీ పోతాను నేను. దాదాపుగా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ పోతా. ఇంకా మా చిట్టి తల్లి చూడండి ఎట్లా చేస్తుందో. అప్పాలు చేసేటప్పుడు అయితే అల్లరి. నేను చేస్తాను గౌరమ్మ పెడతా అని ఇంకా మాతో పాటు ఆమె కూడా ఒక పక్క గౌరమ్మ పెట్టేసుకొని చేసుకుంది. మేము ఎట్లా చేస్తానో చూసుకుంటే ఆమె కూడా అట్లా చేసుకుంది అనమాట, పక్కకు పెట్టేసి. ఇంకా చూడండి, ఇంకా బియ్యం ఎంత మంచిగా అంతే పిండి ఒక్క దగ్గర కూడా మనం సకినాలు పోసేటప్పుడు ఒక్క దగ్గర కూడా తెగకుండా మంచిగా వస్తుంది. ఇంకా నేనైతే ఇక కొన్ని పోసేసి నేనైతే అప్పాలను వేయించుకున్నా. ఇక మా ఆడపడుచు, మా ఇంటి దగ్గర కోడలు, ఇంకా వాళ్ళిద్దరు అయితే మొత్తం పిండి అయిపోయే వరకు పోసిళ్ళు. ఇలా పిండి అంతా అయిపోయే వరకు పోసుకున్న తర్వాత ఇంకా నూనెలో వేయించుకుంటే అయిపోతుంది. ఇంకా మా పొయ్యి చూడండి, మేమైతే ఎప్పుడు ఇదే పొయ్యి వాడతాం. ఈ పొయ్యి వాడడం వల్ల కొన్ని కట్టెలు సేవ్ చేసుకోవచ్చు అనమాట. కట్టెలు తక్కువ ఉన్నా కూడా అప్పాలు వేయించుకోవచ్చు అన్నట్టు. మా దగ్గర చెక్క పొట్టు ఎక్కువ దొరుకుతుంది. అందుకనే మా దగ్గర అందరూ ఈ పొయ్యిలే వాడతారు. ఆయిల్ పీపతో ఈ పొయ్యి తయారు చేసుకుంటాం ప్రతిసారి. ఇంకా అంతే, ఒక్కసారి తయారు చేసుకుంటే ఎన్నో సంవత్సరాలు ఉంటుంది. ఇట్లా 2-3 కట్టెలు ఉంటే ఇంకా అప్పాలు చేయడం మొత్తం అయిపోతుంది. ఇంకా చూడండి, అప్పాలు కూడా కొంచెం తడంతా ఆరిపోయినాయి. ఇట్లా చూసుకొని మెల్లగా తీసుకోవాలి. ఈ అప్పాలు అయితే సకినాలు బాగా ఎండినా ఇరిగిపోతాయి, ఎండకున్నా ఇరిగిపోతాయి. అందుకే ఇట్లా చేతితో చూసుకుంటూ మెల్లగా తీసుకొని అలా ఒక ప్లేట్లో తీసుకోవాలన్నీ. అప్పాలు వేసేటప్పుడు కూడా, నూనెలో వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే మనం గాలిచ్చేటప్పుడు, నాపలు తీసేటప్పుడు ఒక చిన్నగా స్లిప్ అయ్యి ఏమన్నా అటు ఇటుగా వచ్చి అందులో కొన్ని వచ్చినాయంటే ఇంకా మనం వేడి నూనెలో అప్పాలు వేయంగానే చిటపటలాడుతూ మస్తు పొంగుతూ ఉంటుంది నూనె అంతా. అందుకే అప్పాలు కూడా ఇలా మెల్లగా వేయాలి. ఇంకా నూనెలో వేసి అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించుకుంటే అయిపోతుంది. ఇంకా మేము అప్పాలు చేయడం అయితే అయిపోయింది.
ఇంకా వచ్చిన వాళ్ళందరికీ టీ చేసేసి ఇలా ఈ సంక్రాంతి అప్పాలు చేయడం అయితే పూర్తయిపోయింది. మేము ఎలా చేసాము, మా వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఇంతకు మీకైతే సకినాల్లో చప్పటి సకినాలు ఇష్టమా, పచ్చిమిర్చి కారంతో చేసిన సకినాలు ఇష్టమా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. బాయ్.